బేస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతీస్ హైప్. మేము మధ్యాహ్నం బంక్ కొట్టేసి బయటకెళ్తున్నాం టీమ్ లంచ్‌కి. ఆయనే మా టీమ్ లీడ్. మా టీమ్ అంతా ఇదిగోండి. ఇదంతా మా ప్రాజెక్ట్. మా చిన్న టీమ్ చాలా. చాలా సర్వేలన్నీ చేసి అందరూ ఇచ్చిన నాకిది కావాలి, అది కావాలి, ఆ రెస్టారెంట్, ఈ రెస్టారెంట్ అని చెప్పి ఫైనల్లీ బార్బిక్యూ సెట్ చేశారు. అండ్ మనం బార్బిక్యూకొస్తే స్టార్టింగ్ కర్చీఫ్ వేసేసుకొని రెడీ అయిపోయాం. ప్రాపర్‌గా తినేయాలని ఫిక్స్ అయ్యాం. చల్లగా ఉందని బార్బిక్యూ ఎక్విప్‌మెంట్ తెచ్చిపెట్టినట్టుంది. అండ్ స్టార్టర్స్ అయితే స్టార్టింగ్ విత్ పానీపూరి, సేవ్ పూరి అండ్ పొటాటో. ఇదే స్టార్టింగ్. మహారాష్ట్ర కాబట్టి ఇదే ఉంటది అని అనుకుని ఎక్స్‌పెక్ట్ చేశా. పొటాటో అయితే చాలా బావుంది. అండ్ పానీపూరి, సేవ్ పూరి యావరేజ్. గైస్ నేనైతే ఫస్ట్ టైమ్ వస్తున్నాను బీబీక్యూకి. అండ్ నేను చూసింది వింతనా లేకపోతే అందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు నాకు తెలీదు. నేనైతే వెజ్ ప్లాటర్‌లో కూర్చున్నాను. బీబీక్యూలో ఫ్రూట్స్ ఏంటి గైస్, వాటర్ మిలన్‌ని తీసుకొచ్చి బార్బిక్యూ ఎక్విప్‌మెంట్ మీద పెట్టాడు. అసలు షాక్ అయ్యాను. పైనాపిల్ టు ఓకే అనుకోవచ్చు. కొంచెం బానే ఉంది. వాటర్ మిలన్ అయితే ఘోరంగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇలా వాటర్ మిలన్‌ని ఫ్రై చేసుకొని తింటానని ఎప్పుడు అనుకోలేదు. అండ్ కమింగ్ టు మెయిన్ కోర్స్ చాలానే ఐటెమ్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఈ బ్రోకలీ సూప్ చండాలంగా ఉంది. ఫస్ట్ టైమ్ ఐ నెవర్ టేస్టెడ్ ఇట్. జిలేబీ బాగుంది. మన బుల్లి సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్తున్నారు. హాయ్. బేసికలీ ఐఎమ్ నాన్ వెజిటేరియన్. కానీ ఇక్కడ వెజిటేరియన్‌లో ఎందుకు కూర్చున్నాను అంటే అందరూ గర్ల్స్ బేసిక్‌గా మహారాష్ట్రలో చాలా మంది వెజిటేరియన్సే ఉంటారండి. నాన్ వెజిటేరియన్స్ చాలా తక్కువ. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మా టీమ్‌లో ఉన్న వాళ్ళు బాయ్స్ అంతా జస్ట్ ఒక 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళొక్కటే నాన్ వెజిటేరియన్. నేను వాళ్ళతో ఇంకేం కూర్చుంటాను. లాస్ట్ టైమ్ అలానే కూర్చున్నాను. గర్ల్స్ అంతా సెపరేట్‌గా వెజ్ తింటుంటే నేనొక్కటే నాన్ వెజ్ తింటున్నా. నాకు కొంచెం ఎలానో అనిపిచ్చింది. ఇంక అందుకే మానేసాను. ఈసారి వెజ్‌లో కూర్చున్నాను. దీని దగ్గర చాలా తక్కువ ఐటెమ్స్ ఉన్నాయి. కోఫ్తా కర్రీస్ నార్మల్ చాలా ఉన్నాయి. కానీ చాలా తక్కువ ఐటెమ్స్ కంపేర్ టు నేను చూసిన దానికి. అన్నీ స్వీట్‌గా ఉన్నాయి. కమింగ్ టు డెజర్ట్స్ జస్ట్ చూడ్డానికే బాగున్నాయి. ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నాక అసలు తినలేకపోయాను. ఇది నా ప్లేటే. అన్నీ ఒక్కొక్కటి పెట్టుకొనొచ్చాను. ప్లేట్ బాగుందనేసి వీళ్ళు ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. పాస్తా అయితే అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇంకా పిజ్జా అయితే అదసలు పిజ్జా కరేలా పిజ్జా అని పేరు పెట్టాలేమో దానికి. అంత చేదుగుంది. అసలేం బాలేదు. ఉన్న ఐటెమ్స్ అంటే ఫింగర్ టిప్స్‌లో కౌంట్ చేయొచ్చు. ఫ్రూట్స్ తప్ప స్టార్టర్స్‌లో మిగతావన్నీ బానే ఉన్నాయి. అండ్ గులాబ్ జామున్, జిలేబీ బావుంది కానీ రబడీ బాలేదు. రబడీ విత్ జిలేబీ చాలా బావుంటుంది. అండ్ కమింగ్ టు ఐస్ క్రీమ్స్ కూడా చాలా యావరేజ్‌గున్నాయి. అండ్ వింటేజ్ లుక్ అంతా చూస్తున్నాను. అంతా ఒక డిసిప్లినరీ టీమ్ అన్నమాట. మా టీమ్ లీడ్ వచ్చాడు. ఇంకా చెత్త అది. అసలేదో ఎళ్ళామంటే ఎళ్ళాం. ఇంత తిన్నాక మాకస్సలు నిజంగా నేను ఎంత హైప్ అయిపోయానంటే ఆల్ కైండ్ ఆఫ్ షుగర్స్ ఇలా పడిపోయాను లాస్ట్‌కి. ఇన్ని సైంటిఫిక్ టర్మ్స్‌లో చెప్పాలంటే హైపోగ్లైమేషియా చాలా. నేనైతే నార్మల్‌గానే ఎక్కువుంటది నాకు. అలాంటిది ఫస్ట్ టైమ్ ఇంత షుగరీ ఫుడ్ అంటే ప్రతి ఒక్క దాంట్లో షుగర్స్ ఉన్నాయండి. దీంట్లో షుగర్ బిర్యానీ దగ్గర నుంచి అన్నిట్లో షుగరేశారు. నాకక్కడే అసలు ఫుడ్ అస్సలు నచ్చలేదు. నూడిల్స్ కూడా అంతే ఎంత చెండాలంగున్నాయంటే అంత చెండాలంగున్నాయి. అంత స్వీట్‌గా ఎప్పుడు తినననిపించింది నాకు. మహారాష్ట్ర పీపుల్ కారం తక్కువ తింటారు కానీ మహారాష్ట్రలోనే కొల్లాపూర్ అని ఉంటది. మన గుంటూరు కారంలాగా. అక్కడ స్పైసెస్ చాలా ఎక్కువ తింటారు. ఫైనల్లీ న్యూ ఇయర్ పార్టీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.